భారతదేశంలో ఊబకాయం అంటే ఒబెసిటీ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, ప్రీ డయాబెటిస్ కావచ్చు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అనేది చాలా మందికి ప్రధాన సమస్య. 25,00,00,000 మంది భారతదేశంలో ఒబెసిటీతో ఉన్నారు. అంతేకాదు డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ అనేది కూడా ప్రధానంగా సమస్యగా మారిపోతుంది. ఇక్కడ 10,00,00,000 మందికి పైగా భారతదేశంలో డయాబెటిస్ ఉంది. అంతేకాదు ప్రీ డయాబెటిస్ అనేది 13.5 క్రోర్స్ 13.5 కోట్ల మందికి ఉంది. వీళ్ళందరికీ ఒక వరం సెమాగ్లూటైడ్. ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ ధరలు భారీగా పడిపోయాయి భారతదేశంలో. దాదాపు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 80% ధరలు తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఓవర్ వెయిట్ మేనేజ్ చేసే మెడిసిన్స్ మార్కెట్ దాదాపు $100 బిలియన్ చేరుకుంటుందంట. అంటే మనం చూస్తే 94,000 కోట్ల రూపాయల మార్కెట్ అన్నమాట. దీనిలో సెమాగ్లూటైడ్ పాత్ర చాలా కీలకం. అయితే సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దీనికి ప్రధానమైన కారణం భారత మార్కెట్లో సెమాగ్లూటైడ్ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి 2026కి అవి పేటెంట్ రైట్స్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు అవి జనరిక్గా తయారవుతున్నాయి అనమాట. దాంతో భారీగా ఒకేసారి సెమాగ్లూటైడ్ ధరలు పడిపోయాయి.